హాయ్ అండి. ఈరోజు వీడియోలో బజ్జీ మిరపకాయలు వేసి చేపల పులుసు చేసామండి. చాలా టేస్టీగా వచ్చింది. రెసిపీ ఒకసారి చూసేయండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నార్మల్ మిర్చి కూర కారానికి సరిపడా వేసుకోవాలండి. అలాగే గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈలోపు చేపలు శుభ్రంగా కట్ చేసుకుని వాష్ చేసుకున్నాక అందులో పసుపు, ఉప్పు, కారం, 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకుని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బజ్జీ మిర్చీలకి మధ్యలో ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి. అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకుంటే త్వరగా ఆనియన్స్ ఫ్రై అవుతాయండి. తర్వాత ఒక టమాటో కూడా పేస్ట్ చేసుకుని అది కూడా వేసుకుని అన్నీ కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మసాలా కోసం 2 స్పూన్లు ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, యాలకులు, దాల్చిన చెక్క, 6 లవంగాలు కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి కూడా అందులోనే వేసుకుని పేస్ట్ చేసుకుని వేసుకోవాలండి. అది కూడా ఫ్రై అయిన తర్వాత ఇలా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు కూడా వేసుకుని ఒక 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత రెండో వైపుకు కూడా ఫ్లిప్ చేసుకుని పులుసు కోసం నేనైతే 50 గ్రామ్స్ చింతపండు తీసుకున్నానండి. గుజ్జు తీసుకుని ఇలా వాటర్ యాడ్ చేసి చేప ముక్కల్లో వేసుకుని ఉడికించుకోవాలి. పులుసు కొంచెం చిక్కగా పిండుకుంటే గ్రేవీ బాగా వస్తుందండి. ఇలా పులుసు పిండుకున్న తర్వాత మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి కర్రీ. అప్పుడు చేప ముక్క బాగా మగ్గుతుంది. ఒక 20 మినిట్స్ ఉడికించుకుంటే ఇలా ఆయిల్ పైకి తేలుతుందండి. అప్పుడు కర్రీ ఉడికిపోయినట్టే. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన చేపల పులుసు రెడీ అవుతుందండి. ఎప్పుడు చేసుకునేటట్టు కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.